ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయునుగాక. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనము. సహోదరి సహోదరులారా, ఇది పాత నిబంధనలో యాజకుల ఆశీర్వాదంలో ఒక భాగం. ఇందులో దేవుడు తన ప్రజలపై తన రక్షణ కృప సమాధానాన్ని కురిపిస్తాడని చెప్పబడింది. ఇక్కడ దేవుడు తన సన్నిధి కాంతి ఉదయింపజేయును అంటే ఆయన తన ప్రజలపై దయతో కరుణతో ఉంటాడని. పాపం, భయం, చీకటి మన జీవితంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధి కాంతి మనకు దారి చూపిస్తుందని అర్థం. దీపం చీకటిని పారద్రోలి వెలుగునిచ్చినట్లే దేవుని సన్నిధి మన జీవితంలో ఉన్న చీకటిని పారద్రోలి దారి చూపుతుంది. ఇది దేవుని కృప, కరుణ, రక్షణను సూచిస్తుంది. అలాగే ఆయన మనకు సమాధానము కలుగజేయనని చెప్పబడింది. ఇది సాధారణ సమాధానం కాదు, దేవుడిచ్చే లోతైన ఆత్మీయ సమాధానం. బాహ్య పరిస్థితులు కలవరపరిచినా ఈ సమాధానం మనలో స్థిరంగా ఉంటుంది. అంటే సమస్యలు ఉన్నప్పటికీ భయం తగ్గి ధైర్యం కలిగించడం, శత్రువుల మధ్య కూడా మనసు ప్రశాంతంగా ఉండడం. ఇది దేవుని సమాధానం. అంటే దేవుడు ఇస్తున్న లోతైన ఆత్మీయ విశ్రాంతి, భద్రత, ఆనందం. ఉదాహరణకు పౌలు, శీల జైలులో స్తోత్ర గీతాలు పాడారు. వారు బంధకాల్లో ఉన్నప్పటికీ దేవుని సన్నిధి వారికి సమాధానాన్ని ఇచ్చింది. అలాగే స్టెఫను రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు అతని ముఖం దేవదూత ముఖంలా ప్రకాశించింది. అతనికి భయం లేదు, కేవలం సమాధానం మాత్రమే ఉంది. ఎందుకంటే అతడు దేవుని సన్నిధిని చూశాడు. ప్రియులారా, సమాధానం అంటే కేవలం ఎలాంటి గొడవలు, ఇబ్బందులు, పోరాటాలు లేకపోవడం కాదు. దేవుడు నియంత్రణలో ఉన్నాడు అని తెలిసినప్పుడు మనకు వచ్చే లోతైన ధైర్యం, ఆనందం, విశ్రాంతిని ఇది సూచిస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి అని. ప్రియులారా, యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవముగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను అని. సహోదరి సహోదరులారా, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా తన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపజేయును. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మా మీద నీ సన్నిధి కాంతి ఉదయింపజేసి మాకు సమాధానము కలగజేయుదు అని. బాహ్య పరిస్థితులు కలవరపరిచినా నీ సమాధానం మాలో స్థిరంగా ఉంటుందని, ఇది నీవిస్తున్న లోతైన ఆత్మీయ విశ్రాంతి అని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు గనుక మేము నీ యందు విశ్వాసముంచి యుగయుగములు నిన్ను నమ్ముకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని. నీవు నీ భక్తులను నీ కొరకు ఏర్పరచుకొనుచున్నావు గనుక మేము భయము నొంది పాపము చేయక మా పడకల మీద నుండగా మా హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుంటూ నీతియుక్తమైన బలులు అర్పించే వారంగా ఉండుటకు కృపచూపమని. నీ సన్నిధి కాంతి మాలో ప్రతి ఒక్కరి మీద నీవే ప్రకాశింపజేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.